అది కాదమ్మా, కోనేట్లో దీపాలు పెడితే చాలా మంచిదమ్మా. నన్నెందుకు విసిగిస్తున్నారు? మీ పూజలేవో మీరే చేసుకోండి. రండి మామయ్య. నమస్కారం రఘురామయ్య. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. మీ అమ్మాయికి రాజమండ్రి సంబంధం చూశారని విన్నాను. అవునయ్యా, అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. విలయంకర విధి వికృత విన్యాసం మారణ హోమ విషానల కీలల మరణ మృదంగధ్వానం నిలయ తాండవం కాలాగ్నిదగ్ధ జనఖాండవం అయం భయంకర సంకుల విధ్వంసంకర సంకట సమయం. పార్వతి, ఈ దీపాలు దేవుడి దగ్గర పెట్టొస్తాను. అలాగే వదినా. సహాయం ఏమైనా కావాలంటే చెప్పండి. చెబుతామా? అయ్యో అత్త, అత్త జాగ్రత్త. కళ్ళ మూసింది. మీ చెల్లి కోరికలు చాలానే ఉన్నాయి వదినా, కానీ ఆ పిల్ల నేర్చుకోవడమేమో కానీ మనందరం మారిపోయేలా ఉన్నాం. ఒకరంటే ఒకరం తిట్టుకుని కొట్టుకుని రోడ్డు మీద పడేలా ఉన్నాం. నిజమే. అందులో ఎంత నిజముందో నేను చెప్పే దాంట్లో కూడా అంతే నిజముంది. ఒక అమ్మాయి వల్ల అందరూ మారిపోతాం అనుకుంటున్నాం, కానీ మనమంతా కలిసి ఒక ఆడపిల్లను మార్చలేమా? తనలోకి మనం వెళ్ళలేం, మనలోకే తనని తెచ్చుకోవాలి. ఒకసారి ఆలోచించండి అత్తయ్యా. వదిన మాటలో అర్థం ఉందమ్మా. ఏమోరా, అది అయ్యే పనిలా లేదు. అప్పుడే అనుకోవడం ఎందుకులే, ఆలోచిద్దాంలేండి నిదానంగా. నువ్వెంత బాధపడ్డావో నేను ఊహించగలను. నీకు ఊహాశక్తి కూడా ఉందా? అదేంటి అలా అన్నావు? మా నాన్న
నాన్నగారు నిన్ను తిట్టినప్పుడు ఏ తప్పు చేయని నువ్వు ఎంత నలిగిపోయి ఉంటావో కదా. అంత లేదమ్మా, నా పనేదో నేను చేసుకుంటున్నాను. ఎవరో ఏదో అన్నారని ఏడుస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం. అంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు ఆద్య? నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు అలాంటి ఫీలింగ్సే ఉన్నాయి. కాకపోతే ఈ ఇంట్లో ఫీలింగ్స్ చంపేస్తారు. నేను అలా కాదు, ఆకలేసింది తిన్నాను. ఉపవాసం ఉండాలని మీరు కడుపు కాల్చుకున్నా మీకు కూడా తినాలని మనసులో ఉంది కాబట్టే రవ్వ లడ్డు తిన్నారు. టెంపుల్లో నా ఉద్దేశం అర్థం చేసుకోలేదు. అపార్థం చేసుకుంటే నేనేం చేయను. వాళ్ళదే తప్ప అని లైట్ తీసుకున్నాను. ఆద్య, ఆద్య, ఏంటి? ఎవరు రిక్వెస్ట్ పెట్టారు? నీకు తెలిసిన వాళ్ళైతే యాక్సెప్ట్ చేయి, లేదంటే డిలీట్ చేయి. ఆద్య, ఎవరు పంపారో ఎలా తెలుసుకోవాలి? ఆద్య, ఆద్య పడుకున్నట్టుంది. ఛాయ, ఛాయ, బడి 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 రా బడి. అయ్యో బాబాయ్, సినిమా సినిమా హీరో ప్రభాసా? సినిమా హీరో ప్రభాసే? చాటింగ్ చేయమని నాకు రిక్వెస్ట్ పంపించాడా? అమ్మో, మెసేజ్ చేయకపోతే ఈ పిల్లకి ఎంత పొగరు అనుకుంటాడో ఏంటో. నువ్వు ఎవరైనా చెప్తేనే వెళ్తావా? మొహం కడుక్కో, పళ్ళు తొంకో, మూతి కడుక్కో, స్నానం చేయని ఎవరైనా చెప్పాలా? నేను అలా కాదు. నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, నాకంటూ ఒక స్టైల్ ఉంది. హా, తెలుస్తుందిలే. కనపడితే ఫాలో అవ్వు. మరి నిన్న నేను చచ్చినా నిన్ను ఫాలో అవను. ఫాలో అవ్వమంటే మీరు అనుకుంటున్నట్టు వెంట పడమని కాదు, నేర్చుకోవడం. మహా అయితే నేను మీ అత్తకి మాటిచ్చినట్టు ఇంకో 5 నెలలు ఉంటాను. ఈ లోపల నన్ను చూసి ఎలా ఉండాలని తెలుసుకో. ఈ 5 నెలలు ఎప్పుడు గడుస్తాయా అని చూస్తా. నువ్వు వెళ్ళిపోతే దేవుడికి కొబ్బరికాయ కొడతా. తర్వాత నువ్వే బాధపడతావు. కోతుకొచ్చినట్టున్నారా? కబడ్డీ కబడ్డీ చూడడానికి నెక్కర్లు వేసుకుని భలే ఆడుతున్నారా వీళ్ళు. రామలక్ష్మి దిగో. చేత్తో అవుట్ చేస్తే ఏం బాగుంటది?
కాలెత్తి అవుట్ చేస్తే అవునరా, అప్పుడు ఉంటది. అదే మజా. ఏం ఆడుతున్నా కాలెత్తి ఆడమనరా. లక్ష్మి 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 లక్ష్మి. కొట్టండి సార్, ఇంకా కొట్టండి. మీరు చేసే కామెంట్స్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు కొడుతున్నానా? ఆడపిల్లలు కబడ్డీ ఆడుతుంటే నోటికొచ్చినట్టు వాగుతున్నప్పుడు అలా కామెంట్స్ చేసే వాళ్ళని కొట్టకపోతే ఏం చేయాలి? వీళ్ళ కామెంట్స్ మేమేం పట్టించుకోం సార్. పట్టించుకోవా? ఆడపిల్లలు వేసుకోవాల్సిన డ్రెస్సులు కాకుండా మీరు అలాంటి డ్రెస్సులు పబ్లిక్ ప్లేసెస్ లో వేయించి ఆడిస్తే ఇలాంటి వెధవలు ఇట్లాగే మాట్లాడతారండి. అలా అనుకుంటే ఎలా సార్? ఎవరో ఏదో అంటున్నారని మా రూల్స్ మేము బ్రేక్ చేసుకోలేం కదా. మీ అమ్మాయి రామలక్ష్మి కూడా కాలేజీలో హాకీ ఆడుతుంది కదా. నా కూతురు లంగా ఓణియో లేక చూడీదారో వేసుకుని హాకీ ఆడుతుంది. ఈసారి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కి వెళ్ళేటప్పుడు ప్రొఫెషనల్ గానే వెళ్ళాలి సార్. అప్పుడు మీ అమ్మాయి కూడా నిక్కరే వేసుకుని వెళ్ళాలి. లక్ష్మణ్, అలాంటి బట్టలు వేసుకోమంటావా నా కూతుర్ని? అపార్థం చేసుకోకండి సార్, అలాంటి సిచ్యువేషనే వస్తుందంటున్నాను. ఓహో, అలాగే ఆడాలని రూల్ పెడితే మాత్రం ఆ ఆటని వదిలేస్తుంది మా రామలక్ష్మి. జన్మలో ఇక హాకీ స్టిక్ పట్టుకోదు. నా కూతురి గురించి నాకు బాగా తెలుసు. ఏమైందయ్యా? ముందు ముందు ఏమీ జరగకూడదు అని చిన్న చిన్న బట్టలు వేసుకుని ఆటలాడుతుంటే ఆకతాయి కుర్రాళ్లు ఎగతాళి చేస్తున్నారు. ఆడటం తప్పు కాదు, తప్పుగా మాట్లాడే అవకాశం ఇచ్చేలా కనిపించొద్దు అంటున్నాను. అలా చూడొద్దని ఎంతమందికి చెప్తామయ్యా? రామారావు, రోడ్ల మీద మైదానాల్లో ప్రాక్టీసులు చేస్తే దారిన పోయే వాళ్ళు ఆడపిల్లల్ని ఏడిపించి ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మీ అమ్మాయి చదువుకుని కాలేజ్కి వెళ్ళి ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేయిస్తేనే ఆటలకి పంపిస్తామని చెప్పండి. ఇలా నిక్కర్లు వేసుకుని రోడ్ల మీద ప్రాక్టీస్ చేయిస్తే ఆ కాలేజీ మానిపించేసేయండి. ఇది మీ అమ్మాయికే కాదు, నా కూతురికి కూడా వర్తిస్తుంది. అవతల కాల్ కట్ అవ్వలేదు, నేనే కట్ చేశాను. నేను మాట్లాడుతుంటే అలా ఫోన్ కట్ చేస్తావేంటే? బుద్ధుందా నీకు? నీకే బుద్ధి లేదు. అవతల ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలీదు, అయినా సొల్లేసుకుంటున్నావంటే నేనేమనాలి? నా ఇష్టం. నాకు కష్టం. కూతి. ఎందుకంటే నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. అంటే అర్జెంట్ గా నా ఫ్రెండ్ తో మాట్లాడాలి. అందుకని నా కాల్ కట్ చేస్తావా? యా, ఇంకా చెప్పాలంటే నీకు హెల్ప్ చేశాను. అలాంటి రాంగ్ కాల్స్ మాట్లాడి నీ మైండ్ ని పాడు చేసుకుంటుంటే నేను సేవ్ చేశాను. వెళ్ళు. కోతి. సేమ్ టు యు. తను రాకపోయి ఉంటే చారు సీను ఇంకా మాట్లాడుకునేవారు. సీను పెళ్లి కంటే ముందు దీని పెళ్లి చేయాలి. చేస్తాను టైం చూసుకుని. హాయ్ బేబీ, వాట్స్ అప్? Where are you? అనుకున్నవన్నీ జరగకపోతే వాళ్ళ భవిష్యత్తు బాగుపడదు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. గెలవాలంటే నువ్వు ఆడాలి. కానీ ఆద్య, కానీ నేను డ్రెస్ వేసుకున్నట్టు నాన్నగారికి తెలిస్తే? పెద్దరాని ఇక్కడికి రాడక్క, నువ్వాడు.
ఆలోచించే టైం లేదు రామలక్ష్మి. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి రామలక్ష్మి, నీలో భయాన్ని తరిమి కొట్టి గోల్ కొడితే అందరి లైఫ్ గోల్ ఇంకా బాగుంటుంది. వెళ్ళు రామలక్ష్మి. కష్టాలను జయించి ఇతరుల నుంచి వచ్చే ఇబ్బందుల్ని భరించి నువ్వు గమ్యం వైపు నడవాలి. నీతో పాటు నలుగురికి సంతోషాన్నివ్వాలి. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం రఘురామయ్య గారు. ఎలా ఉన్నారు? ఏదో మీ దయ వల్ల బానే ఉన్నానండి. నాదే ఉందిలేండి, అంతా శ్రీరాముని దయ. కూర్చోండి కూర్చోండి. శ్రీను, ఆ పేపర్స్ ఇవ్వు. ఎమ్మెల్యే గారు, వ్యక్తిగతంగా ఈ ఊర్లో సమస్యలేవి లేవు గాని భూములకు, పన్నులకు, బకాయిలకు సంబంధించిన సమస్యలున్నాయి. వీటిలో డీటెయిల్స్ ఉన్నాయి, మీరొకసారి పరిశీలిస్తే. తప్పకుండా రఘురామయ్య గారు. ఈ మ్యాచ్ అయ్యాక మినిస్టర్ గారి ఆఫీస్కి వెళ్తున్నాను. అక్కడ ఈ సమస్యల గురించి చర్చిస్తాను. సంతోషం. బిట్టు ఒకసారి చూడు. ఏమైంది అజ్జక్క? చూడనివ్వకుండా చూడు. పెద్దనాన్న సీనుబాబు వచ్చాడంట అజ్జక్క. రామలక్ష్మక్కని చూస్తే మన పని అంతే, క్లోజ్ అయిపోయి. రామలక్ష్మి, అచ్చ పాపోయ్, ఇలాంటి డ్రెస్లో మామయ్య చూశాడంటే ఇంకేమైనా ఉందా? రఘురామయ్య గారు, ఆ 4వ నెంబర్ అమ్మాయి ఎంత బాగా ఆడుతుందో చూడండి. వదినా, నీకో విషయం చెప్పాలి. ఏంటి పార్వతి? మా గౌరక్క వాళ్ళ అమ్మాయి చారు గురించి చెప్పాను కదా నీకు. చెప్పావు. తన గురించి సీనుకి చెప్పాలి. అవును, చెప్తే బానే ఉంటుంది. కానీ ఏం చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. వదినా, అబ్బాయిలు దేనైనా వదిలిపెడతారేమో గాని అమ్మాయి గురించి చెప్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. కరెక్టే. అందులోనూ మా అక్క కూతురు, తనకి మరదలవుతుంది అంటే ఆగుతాడా? ఒకసారి చెప్పి చూస్తాను. సరే పార్వతి.
చారు ఈ ఇంట్లో అడుగు పెట్టే టైంకి సీనుకి చారు అంటే ఇష్టం అభిమానం కలగాలి. ఆ అమ్మాయి నిజంగా అంత మంచి పిల్ల అయితే చెప్పడంలో తప్పే ఉంది చెప్పు. మంచి పిల్లేంటోదినా, తనని చూస్తే నువ్వు వదిలిపెట్టవు తెలుసా. మరెందుకు ఆలస్యం, వాడితో నువ్వు మాట్లాడదులే. నాకెందుకో వాడితో ఈ విషయం మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. అదిగో సీను 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 నీకు విషయం చెప్పాలి. లేరా, నేను పనిలో ఉన్నాను అత్త, నీతో తర్వాత మాట్లాడతాను. సీను ఆగరా, చిన్నతే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంది, వినేసి వెళ్ళు. మీ జానకత్త పిలిస్తే మాత్రం వింటావా? అబ్బా, నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, నేను తర్వాత మాట్లాడతాను. ఇదిగో రఘురామ్ వచ్చేసాడు, భోంచేద్దాం పదండి. పిల్లలు తిన్నారా? ఏం చెప్పాలి? ఎప్పుడూ తినేశారు మావయ్య. ఆద్య, రామలక్ష్మి, బిట్టు ముగ్గురు తినేశారు. తిండి పోటీలు కాని పెట్టారా ఏంటి? మీరు కాని వెళ్తారా ఏంటి? బిట్టు ఎప్పుడు తిన్నాడు? నా దగ్గరకు కూడా రాలేదు. వదిన దగ్గర లేకపోతే రామలక్ష్మి దగ్గర ఉంటాడు కదా, అక్కడ ఏమన్నా తిన్నాడా? నేను చెప్తుంటే నమ్మరేంటి మావయ్య? సమయానికి తింటే సంతోషం, అంతకన్నా ముందు తింటేనే సందేహం. మైదానంలో హాకీ. ఆపు. చెప్పకుండా వెళ్ళిపోతావా? వెళ్ళడం కాకుండా మీ నాన్న వద్దన్నా నిక్కరు వేసుకుని ఆడతావా? ఎవరిని చూసి నీకింత ధైర్యం? ఈ ఇల్లు విలువలకి నిలయమే. ఈ ఇంటికి ఎవరు వచ్చినా విలువలు నేర్చుకుంటారు. కానీ నువ్వు ఉన్న విలువని పోగొడుతున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళావని తెలిస్తే పరిస్థితి ఏంటి? ఆయన ఆశని, ఆశయాల్ని ముందు తరాలకి అందిస్తావని నమ్మకంతో బతుకుతున్నారే. నువ్వు ఆడి వచ్చావని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో ఉన్న నాకు ఈ పని చేసి ఊపిరాడకుండా చేసావే. ఇంట్లో అందరూ ఉన్నారు. నువ్విలా ఆడి వచ్చావని తెలియకుండా ఉండాలని సీను ఎంత నటిస్తున్నాడో నీకు తెలుసా? ఆయన చెప్పిన మాట దాటిపోయావంటే ఆయన అన్నట్టుగానే నువ్వు విలువలకి దూరం అవుతున్నావు. ఇలా చేస్తే నిన్ను, నన్ను, ఇద్దరిని ఇక్కడ ఉండనివ్వరు.
కూతురి కోసం మీ వ్యక్తిత్వం ఎక్కడ కోల్పోతుందన్న ఆలోచనతో ఇంత ఇష్టమైన భార్యని నన్నే దూరం పెట్టేశారు. కాని రామలక్ష్మి మీ పెద్దరికాన్ని తగ్గించే పని కాని తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకునే పని కాని చెయ్యలేదండి. ఏ సంకల్పంలోనైనా మీరు మీ గౌరవం కోసం, విలువల్ని నిలబెట్టడం కోసం ముందుకు వెళ్తారో అది కూడా అదే గౌరవం కోసం, తన కాలేజీ పరువు నిలబెట్టడం కోసమే ఆ ఆట ఆడింది, గెలిచింది. ఎందుకంటే అది మీ రక్తం అండి. గెలవడం, సాధించడం అనేది మీ రక్తంలోనే ఉంది. నేనేడిస్తే తను ఏడుస్తుంది, నేను నవ్వితే తను నవ్వుతుంది. నా సంతోషంలో స్నేహితురాలవుతుంది, నా కష్టంలో నా అమ్మ అవుతుంది. అలాంటి తల్లిని నాకు బిడ్డగా ఇచ్చారు. అది చాలు, ఈ జన్మకి అది చాలు. అలా మాట్లాడేశావేంటి ఆద్య? మా నాన్న నేర్పిన విలువల్ని, అమ్మ నేర్పిన వ్యక్తిత్వాన్ని, ఈ ఇల్లు నేర్పిన సంస్కారాన్ని దాటి నేనేం చేయలేను ఆద్య, చేయను కూడా. నువ్వు ఇంకా మారు. నీకు ఎంత చెప్పినా వేస్ట్. ఆద్య, 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 అనవసరంగా ఆద్యని ఇబ్బంది పెట్టాను. నేను ఆడటానికి సహాయం చేసిన ఆద్యకి రేపు స్వీట్ ఇవ్వాలి. సర్లే, నేను కూడా పడుకుంటా. ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఆన్లోనే పెట్టేసింది ఏంటి? అకౌంట్ ఓపెన్ చేసి చాలా రోజులైంది. క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ ఎవరైనా రిక్వెస్ట్ పెట్టారేమో చూద్దాం. అయ్యో బాబోయ్, ప్రభాస్ హాయ్ పంపించాడు. నేను కూడా హాయ్ని పెడతా. హాకీ Why are you so happy? రామలక్ష్మి, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావో చెప్పు. సాంస్కృతిక కార్యక్రమాల్లో నువ్వు కూడా నృత్యం చేస్తున్నందుకు.
నేను నాట్యం ఆడుతున్నానా? ఏ ప్రోగ్రామ్? ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంటి? కార్తీక దీపం ఉత్సవాలలో నేను పాడుతుంటే నువ్వు నాట్యం చేస్తున్నావు కదా. వాట్? నేను నాట్యం చేస్తానని ఎవరితో చెప్పలేదే. నాతో కూడా చెప్పలేదు. అయినా దాచిపెట్టడానికి అదేం సీక్రెట్ కాదు కదా. అందుకే అమ్మ నీ పేరు కూడా రాసింది. ఆద్య, ఇదిగో అమ్మా. మా నాన్న నాకిచ్చిన గజ్జల్ని మీ అమ్మకిస్తే సంధ్య నీకిచ్చింది. ఈ గజ్జల్ని కట్టుకొని అమెరికాలో నృత్య ప్రదర్శన చేసి శభాష్ అనిపించుకున్నావు. మళ్ళీ ఇప్పుడు రామాలయంలో నువ్వు నాట్యం చేసే సందర్భం వచ్చింది. నన్ను అడగనే లేదు. నా పేరు రాసేస్తే ఎలా? ఆద్య, నేను నిన్ను అడగలేదు కానీ నన్ను మీ అమ్మ అడిగింది. నా కూతురు అయోధ్యలో అమెరికా అమ్మాయిలా లేదని, 16 అణాల తెలుగింటి ఆడపిల్లలానే ఉందని, ఏ లోకాన ఉన్నా సరే తను మురిసిపోవడానికి నిన్ను ఈ గజ్జ కట్టుకోమంది. ఇంట్లో ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. నువ్వేం ఆలోచించుకో.